నమస్తే. హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం వచ్చేసి రైతు యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. ఒకసారి ఇది రైతు తన పంట పొలంలో ఈసారి హైబ్రిడ్ పాడి సాగు చేశారు. ఒకసారి ఏ విధంగా ఉందో తెలుసుకుందామని మనం ఇంత దూరం రావడం జరిగింది. అన్నగారు నమస్తే అండి. నమస్తే అన్న, మీ పేరు? వల్లప వెంకటేష్. ఎక్కడ మీ ప్రాంతం? ఎక్కడ ఇది? పాలడు గ్రామం, మోత్కూరు మండల్, యాదాద్రి బోర్డు. మీరు ఒక వ్యవసాయం ఒకటే చేస్తారా, ఇంకా వేరే ఏమైనా చేస్తారా? వ్యవసాయం వరొకటే చేస్తారా? ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నార్మల్ నెక్స్ట్ 10 years నుంచి వ్యవసాయం. 10 సంవత్సరాల నుంచి. మీరు ఏం వేసారు ఈ వరి? ఇది టెరాయి 32 అనే గింజ. హైబ్రిడ్ పాడి వెరైటీ వేశారు. అంటే ఫస్ట్ టైం వేసారా, ఇంత ముందుకి ఏమైనా సాగు చేశారా? ఈ ఫస్ట్ టైం, ఇది హైబ్రిడ్ అనే ఫస్ట్ టైం. ఒక పోస వడ్లా. ఎప్పుడు వేసుకున్నారు? నాటు ఎప్పుడు వేసుకున్నారు? December 20కి వేసుకున్నారు. డేట్ కూడా గుర్తు పెట్టుకున్నారు. November 20కి మొలకలికినాం. December కరెక్ట్ 30 daysకు నాటు. ఓకే. ఎట్లుంది మీ సైడ్ వాటర్ కానీ, ఈ యొక్క పంట కానీ ఎట్లా, ఏ విధంగా? పంట బాగుంది. పంట బాగుందా? నాకైతే మంచి అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ని నెలలు ఇది? డిసెంబర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఇంకా కటింగ్ వచ్చిందట్టుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని రోజులు పడుతుండొచ్చా? ఒక 10 days అయితే కటింగ్. 10 days. వేరే సాగు చేసినప్పుడు దీంతో చూసుకున్నప్పుడు పెట్టుబడి ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి? పెట్టుబడి అంటే స్ప్రే చేయలేదు అన్న, ఓన్లీ అడుగు మందు, ఓకే, యూరియా, CMS, పొటాష్, ఇది 3 సార్లు మూడు వాడిన అంతే. ఇక స్ప్రే ఏం చేయలేదు ఇంతవరకు. ఓకే. ఇక నార్మల్ కలుపు తీపిచ్చుడు ఇవన్నీ ఇప్పించారు. ఒక కలుపు మందు కొట్టించుకున్నాం అంతే. కలుపు మందు కొట్టించారు. కొన్ని చోట్ల ఇట్లా వర్షాలు గాలికి అడ్డం పడడం కానీ, లేకుంటే నడుస్తున్నప్పుడు వరాల పంట మొత్తం ఇట్లా ఒడ్లు రాలడం కానీ, ఇట్లా ఎట్లుంది అది? ఒడ్లు ఏం రాలుతలేవు ఇప్పుడైతే, మంచిగా ఉంది. అడవి మళ్ళీ ఇంత 3 feet పెరిగింది. హైట్ కూడా బాగానే పెరిగింది. దిగుబడి వస్తాయని అనుకుంటున్నాను. ఎంప్లాయ్ కూడా ఉన్నాడు. మనం పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాము. ఎన్ని నెలల పంట కాలము, దీని దిగుబడి ఏ విధంగా ఉంటుంది, సో ఎలాంటి తెగుళ్లకు తట్టుకుంటానికి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నా పేరు రాకేష్ కుమార్ అండి. నేను టిఆర్ఆ, మా కంపెనీ వచ్చేసి టిఆర్ఆ అగ్రోటెక్ లిమిటెడ్. నేను టిఆర్ఆ అగ్రోటెక్ కంపెనీ లోపల సేల్స్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను. ఓకే. ఇక్కడ మనము ప్రస్తుతము మోత్కూరు మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా, పాలడుగు గ్రామంలో రైతు వెంకటేష్ పొలంలో ఉన్నాము. ఇక్కడ మన టిఆర్ఆ కంపెనీకి సంబంధించినటువంటి హైబ్రిడ్ వరి టిఆర్ఆ 3T32 లేదా టిఆర్ఆ 32 అని పిలుస్తుంటారనమాట రైతులు. టిఆర్ఆ 32 హైబ్రిడ్ వరి రకాన్ని వెంకటేష్ అనే రైతు 4 ఎకరాల లోపల పండించడం జరిగింది. ఈ హైబ్రిడ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది దొడ్డు రకము. మనకి 1010 మాదిరిగా దొడ్డు రకానికి సంబంధించినటువంటి రకము. ఇది మనకు వర్షాకాలం లోపల 120-125 రోజుల లోపల పంట తయారవుతుంది. అదే యాసంగి వచ్చేసరికి 130-135 రోజులు పంట కాలం ఉంటుంది. ఎందుకంటే చలి ఉంటుంది కాబట్టి దీని యొక్క పంట కాలము వారం 10 రోజులు పెరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ రైతు తన అనుభవాల్లో మొట్టమొదటిసారి ఆయన హైబ్రిడ్ వరి పండిస్తూ ఉన్నారనమాట. ఇదివరకు మన జనరల్ వెరైటీస్ 20 కిలోలు 30 కిలోల వడ్లు వాడేవాళ్ళు. సో హైబ్రిడ్ ఒక కర్ర వడ్లు అంటాం కదా, ఈ ఒక కర్ర వడ్లు ఫస్ట్ టైం ఈ రైతు బోరు కింద పండించడం జరిగింది. మూసి నీళ్లు కాదు, ఇది బోరు కింద పండించడం జరిగింది. అటువంటి రోగము, మచ్చ, పురుగు లేకుండా పెరిగింది. గాలి దుమారానికి కూడా అడ్డం పడలేదు. చూడొచ్చు మీరు, గాలి వచ్చినా కూడా, పెద్ద మొత్తంలో గాలి వచ్చినా కూడా అంత సులువుగా అడ్డం పడే పరిస్థితి లేదు. అలాగనే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రకం యొక్క ప్రత్యేకత ఏంటంటే పిలక బాగా వస్తుందన్నమాట. మనం లెక్క పెట్టినట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 పిలకలు ఒక దుప్పుకి 20-25 పిలకలు మనకి వస్తాయి. అలాగనే హైట్ కూడా మంచి హైట్ లోపల రైతుకు కావాల్సిన హైట్లో పెరుగుతుంది. చేను బలంగా పెరిగితే మనకు గొలుసు కూడా బలంగా వస్తుంది. హైబ్రిడ్ వరి కాబట్టి 3 కిలోల ప్యాకింగే వస్తుంది. ఎకరానికి 6 కిలోల విత్తనం వేసుకోవాలి. అంటే 2 ప్యాకెట్లు వేసుకోవాలి. 2 ప్యాకెట్లు వేసుకోవాలి. సీడ్ హైబ్రిడ్ కదా, ఎలాంటి తెగుళ్ళను బాగా తట్టుకునే అవకాశం ఉంటుంది సార్? దిగుబడి కూడా ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుండొచ్చు? టిఆర్ఆ 32 రకము చాలా వరకు అన్ని ప్రధానమైనటువంటి రోగాలను, పురుగులను తట్టుకునే శక్తి ఉంటుంది. బట్ అయినా కూడా మనము సస్యరక్షణ చర్యలు, పంటను జాగ్రత్తగా గమనిస్తూ టైం టు టైం దానికి ఎటువంటి పురుగు మందులు మనము ముందు జాగ్రత్తగా సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే రైతు కూడా నష్టం నుంచి కాపాడబడతాడు అనమాట. సో దీనికి రోగం రాదు అనేటువంటిది అలా ఏం లేదు. ఇది మొక్క జీవి కాబట్టి రోగాలు, పురుగులు రావడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల మాదిరిగానే రైతులు సస్యరక్షణ చర్యలు సమయం ప్రకారం చేపట్టాల్సి ఉంటుంది. ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సార్ నార్మల్ ఇది మీ యొక్క పాడి వెరైటీ?
మనము చెప్పేది ఏంటంటే రైతులు ఇక్కడ 40 కిలోల వడ్లు బస్తాలు ఐకేపీ సెంటర్లలో అమ్ముతూ ఉంటారు కాబట్టి ఎకరానికి 90 నుంచి 100 బస్తాలు అంటే 35 క్వింటాల నుంచి 40 క్వింటాలు దిగుబడి ఇచ్చే సత్తా మన హైబ్రిడ్ లోపల ఉంది. ఇంకా రైతులు మంచిగా మెయింటైన్ చేస్తే 100 బస్తాలు కూడా దాటుతుంది. బట్ ప్రతి ఒక్కరికి ప్రతి సమయం ప్రతిసారి మనకు అనుకూలించదు. భూమిని బట్టి ఉంటది, వాతావరణాన్ని బట్టి ఉంటది, రైతు యాజమాన్యాన్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి మనం 90 నుంచి 100 బస్తాలు యావరేజ్ గా మంచిగా మెయింటైన్ చేసే ప్రతి రైతు ఈ టిఆర్ఆ 32 పండించి సాధించవచ్చు. మీరు పట్టుకున్నారు కదా, నార్మల్ గా కంకికి ఎన్ని గింజలు ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడే లెక్క పెట్టామండి. సో 300 నుంచి 400 వరకు గింజలు ఉండే మనము లెక్క పెట్టాము. మనం ఇంతకు ముందు లెక్క పెట్టిన దాని లోపల 320 గింజలు వచ్చాయి. సార్ ఇప్పుడు ఎట్లా ఇది యాసంగి కానీ మళ్ళీ లేకుంటే వానాకాలం కూడా సాగు చేసుకోవచ్చా, లేకుంటే ఎలాంటి ఇప్పుడు నల్లరేగడి ఉంటుంది, ఎర్రచెక్క నేలలు ఉంటాయి, కానీ ఎట్లా మరి సాగు విధానం ఏ విధంగా ఉంటాయి? మరి చూడండి, టిఆర్ఆ 32 రకం అనేటువంటిది మనము అన్ని రకాల భూముల లోపల పండించవచ్చు. అన్ని రకాల మనకి వర్షాకాలము పండియవచ్చు, అలాగనే యాసంగి కూడా పండియవచ్చు. ఒకటి ఏంటంటే రైతు భూమి తీరును బట్టి యాజమాన్యాన్ని బట్టి పంట దిగుబడి లోపల వ్యత్యాసాలు ఉండొచ్చు. రైతు కొన్ని మనకు మన వలిగొండ దగ్గర ఒక రైతు మొరం భూమి లోపల ఉప్పు నీళ్లు, బావి నీళ్ళు, ఉప్పు నీళ్ళు అనమాట, ఉప్పు నీళ్ళ లోపల కూడా పండించి దాదాపు 80-85 బస్తాల దిగుబడి తీసుకోవడం జరిగింది. సో కాబట్టి మనకు అన్ని రకాల భూములకు తర్వాత అన్ని రకాల పరిస్థితులకు అనుకూలమైనటువంటి రకము. బట్ పరిస్థితులను బట్టి పంట దిగుబడి లోపల హెచ్చు తగ్గులు ఉంటాయన్నమాట. సో రైతు తీసుకునే యాజమాన్య పద్ధతి కానీ లేకుంటే సాగు విధానం పైన కానీ ఏదైనా రోగం వచ్చినప్పుడు జర చురుకుదనంగా తీసుకొని ఆ చర్యలు తీసుకునే పద్ధతుల పైన కానీ ఆధారపడి ఉంటుంది. అవునండి, అది మాత్రం వాస్తవం అది. సో వ్యవసాయం అనేటువంటిది చాలా రిస్క్తో కూడుకున్నది కాబట్టి వాతావరణం కూడా ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. సో చూసుకోవచ్చు, ఇక్కడ సార్ మనకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో రైతు తీసుకునే యాజమాన్య పద్ధతులు, భూమి సారవంతము, అంటే సరైన సమయానికి ఏదైనా రోగాలు వచ్చినప్పుడు తీసుకునే ఆ పద్ధతుల పైన కూడా దిగుబడి కూడా ఆధారపడి ఉంటుందని మనకు ఇక్కడ సార్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే రైతు తన యొక్క సొంత అభిప్రాయాన్ని కూడా ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా దగ్గరలో ఎవరైనా ఉంటే రైతు యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని కూడా సందర్శించవచ్చు అని మాకు చెప్పడం జరుగుతుందండి.